నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. బాధితుల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం. జిల్లా ఎస్పీ. రేపు నిర్మల్ చేరుకుంటున్న ఉత్తర భారతదేశం నుంచి 300 మంది సాధు మహాత్ములు, సత్పురుషులు. నిర్మల్ నుంచి శబరిమల వరకు ప్రత్యేక బస్సులు. డిపో మేనేజర్ పండరి. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సంబంధిత అధికారులతో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహించే అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు కలగకూడదని అన్నారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి ఆర్జీలను స్వీకరించి వెంటనే ఫిర్యాదుదారుల ముందే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా బాధితులకు చట్టపరంగా అందాల్సిన సహాయాన్ని అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పారదర్శకంగా విధానంలో చర్యలు తీసుకోవడమే మా ప్రధాన లక్ష్యమని అన్నారు. ఉత్తర భారతదేశం నుండి 300 సాధువులు నిర్మల్ రానున్నారు. ఉత్తర భారతదేశం నుండి 300 మంది సాధు మహాత్ములు, సత్పురుషులు, సిద్ధపురుషులు గోదావరి ప్రదక్షిణ నిమిత్తం బయలుదేరి ఈ నెల 9వ తేదీన నిర్మల్కు చేరుకుంటారని స్వాగతం కమిటీ సభ్యులు అరుణ్ శర్మ తెలిపారు. గోదావరి నది నాసిక్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర బాసర మీదుగా కాళేశ్వరం చేరుకొని అక్కడి నుంచి భద్రాచలం తర్వాత రాజమండ్రి అంతర్వేదిలో తల్లి సముద్రంలో విలీనం అవుతుందన్నారు. మొత్తం ఈ యాత్ర 15 రోజుల పాటు సాగుతుందని తెలిపారు. నిర్మల్ జిల్లా నుండి శబరిమలకు ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పండరి తెలిపారు. సాములు కానీ నాన్ సాములు కానీ బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. నిర్మల్ నుండి కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, శబరిమల వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మదురై నుండి నిర్మల్కు చేరుకుంటుందన్నారు. 6 రోజుల ప్రయాణం. ఒకరికి టికెట్ ధర 7,650 ఉంటుందని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బేస్బాల్ సెలక్షన్ను నిర్వహించారు. ఈరోజు ఎన్టీఆర్ మినీ స్టేడియం నిర్మల్లో జరిగిన జిల్లా స్థాయి ఎస్జేఎఫ్ బేస్బాల్ అండర్-14 మరియు అండర్-17 మరియు స్టాప్ బాల్ సబ్ జూనియర్స్ బాల బాలికల సెక్షన్ జరిగినాయి. ఈ సెలక్షన్లో ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సెలక్షన్లో జిల్లా స్టాప్ బాల్ ప్రెసిడెంట్ పోషెట్టి, సెక్రటరీ అన్నపూర్ణ, ఎస్జేఎఫ్ సెక్రటరీ రవీందర్ గౌడ్, వ్యాయామ సంఘ బాధ్యులు అంబాజీ, భూమన్న, సత్తయ్య, సీనియర్ పీటీ శ్రీనివాస్ మరియు వెంకటరమణ, పీఈటీ సాయిరాజ్, ముఖేష్, హన్మన్లు, సంజగిరి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని బేస్తవార్పేటకు చెందిన గంగునోని రాకేష్ ఆర్మీ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ శ్రీ ఎడిపల్లి నరేందర్ మరియు కాలనీ వాసులు అందరూ కలిసి రాకేష్ని అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఆర్కే కన్వెన్షన్ హాల్లో నాట్యమయూరి పురస్కారాలను అందజేశారు. ఆదివారం స్థానిక ఆర్కే కన్వెన్షన్ హాల్లో నిర్మల్లో సంస్కార భారతి ఆధ్వర్యంలో నాట్యమయూరి పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సంస్కార భారతి తెలంగాణ ప్రాంత సంఘటిత మంత్రి జేపీ నిరంజన్ పంచపరివర్తన్ కళల మాధ్యమం ద్వారా దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలని, చిన్నప్పటి నుండి చిన్నారుల కళల ద్వారా దేశభక్తిని, భారతీయ కళల్ని, ఔన్నత్యాన్ని నింపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్కార భారతి జిల్లా అధ్యక్షులు నాగరాజు, డాక్టర్ కృష్ణంరాజు, డాక్టర్ చంద్రిక, నాగభూషణ్, సభ్యులు నవ్య, పోలీస్ భీమేష్, మాధురి రాజు, బన్నీ, శ్రీకాంత్, స్వరూపిణి, నృత్యకళ క్షేత్రం చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మార్షల్ ఆర్ట్ ఛాంపియన్స్ పోటీలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా మరియు బైన్సా, ఖానాపూర్ ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల నుండి 300 మంది విద్యార్థులు పాల్గొని
ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వెండి కాంస్య పథకాలు సాధించారు. వీరిని చైర్మన్, చీఫ్ ఇన్స్ట్రక్టర్, ఎగ్జామినర్ తేజేందర్ సింగ్ భాటియా, జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్మల్ జిల్లా అధ్యక్షులు కొండాజి శ్రీకాంత్, సీనియర్ ఇన్స్ట్రక్షన్ శ్రీరాములు, సాయికృష్ణ, కిన్నెర్ల మృణాలిని, చిరంజీవి, వంశీ, నితిన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. బాధితుల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం. జిల్లా ఎస్పీ. రేపు నిర్మల్ చేరుకుంటున్న ఉత్తర భారతదేశం నుంచి 300 మంది సాధు మహాత్ములు, సత్పురుషులు. నిర్మల్ నుంచి శబరిమల వరకు ప్రత్యేక బస్సులు. డిపో మేనేజర్ పండరి. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం. Audio